ఘోరం, బిల్డింగ్ లో మంటలు, 49 మంది సజీవ దహనం, మరో 50 మంది గాయాలు. మృతుల్లో భారతీయులే ఎక్కువ మంది. ప్రధాని దిగ్భ్రాంతి, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడి. కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగాఫ్ సిటీలోని ఓ 6 అంతస్తుల బిల్డింగ్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 49 మంది సజీవ దహనం అయ్యారు. వీరిలో 42 మంది కేరళ, తమిళనాడు, యూపీకి చెందిన వాళ్ళే ఉన్నారు. వీరంతా బతుకు తెరువు కోసం కువైట్ కి వెళ్లి హౌసింగ్ కంపెనీలో పనిచేస్తా ఉన్నారు. సో ప్రమాద సమయంలో బిల్డింగ్ లో మొత్తం 195 మంది కార్మికులు ఉన్నారు. కిచెన్ నుంచి మంటలు వ్యాపించినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారంటూ. పాపం నిజంగా ఎంత బాధాకరం ఇది. కువైట్ కి పోయేదే పుట్టచేత పట్టుకొని ఏదో ఆడ ఈడికంటే ఆడ ₹1 ఎక్కువ సంపాదించుకుంటే కుటుంబం బాగుంటది, బాగుపడుతుంది. అలా భవిష్యత్తు కోసం ఇక భార్య పిల్లలను వదిలేసి, అమ్మనాయన్ని వదిలేసి, ఉన్న ఊరిని కన్న తల్లిని వదిలేసి ఏడిపోతారు. దేశాలు వదిలి సముద్రాలు దాటిపోయి చివరికి ఏమైపోయారు. ఈ ఈ ఉపాధి ఏదో ఇక్కడనే ఉంటే బాగుండేది. ప్రభుత్వాలు ఇటువైపు ఆలోచించాలి. సో సరే, ఖచ్చితంగా అత్యాశ ఉన్నోడు పోతాడు అంటే పోయినోడు పోని, కానీ బతుకుదెరువు లేకపోయినోనికైతే ఇక్కడనే బతుకుదెరువు చూపించే ప్రయత్నం ఉండాలి. ఇలా ఏమైపోయింది, బతుకుదెరువు కనీసం బతికే లేకుండా అయిపోయింది వాళ్ళకి, ఆ కుటుంబానికి. శోకం మిగలలేదు. ఏం మిగిలింది వాళ్ళకి? ఏదో డబ్బులు ఎంతో కొంత సంపాదించి ఇంటికి పంపిస్తాడు అని చెప్పి ఎదురు చూసిన ఆ చిన్న పిల్లలకి, ఆ తల్లిదండ్రులకి, ఆ భార్యకి ఇలా ఇట్లాంటి ప్రమాదాలు నిజంగా బాధాకరం. ఇవి జరుగుతున్నాయి అంటే మరి అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్సా, లేకపోతే అక్కడ సెక్యూరిటీ రీజన్స్, అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన చోట ఉండకపోవడము. ఎట్టి పరిస్థితులలో ఇంటికి పోతే ఏమి ఉండదు, ఖచ్చితంగా వెనక్కిపోతే నా బతుకుండదు, బతుకుదెరువు ఉండదు అని చెప్పి భయపడి ఆడ ఎన్నిటికో ఓర్చుకొని ఆడ ఉండే రూములు, చిన్న చిన్న రూములలో ఉండి, చిన్న చిన్న గదులలో బతుకుతూ, సరైన తిండి తినక తిని అంటే ఆ పని ఎట్లా ఉంటది అనేది అక్కడికి వేసిన అడితేనే చెప్తారు. ఇక చాలా మంది బాధపడతారు, కొంతమంది చెప్పలేకపోతారు. ఏం పని చేసినావు అంటే ఒక పని ఉండే, ఒక పని ఆ కంపెనీలో చేసేది ఉంటుండే అని చెప్తారు, లేదంటే ఒక ఆఫీస్లో పని అని చెప్తారు. బట్ దారుణమైన పనులు ఉంటాయని చెప్తారు. అట్లాంటి పనులకి మన ఇండియన్స్ ని వాడుకుంటారు. సరే, ఇండియన్సే కాదు, వేరే దేశం నుంచి కూడా వస్తుండొచ్చు, అది వేరే విషయం. కానీ అట్లా వాడుకుంటారు అంటే వాళ్ళు ఇక్కడ కనీసం ఇంటి ముందర లేకపోతే బాయి కడుకు గడ్డి పోయిన వాళ్ళు కూడా అక్కడ బాత్రూమ్లు కడుగుతారని వింటాం మనం. ఇక్కడ ఈ పని కనీసం పశువులకు మేత వేయనోళ్ళు కూడా, అంటే ఆ లెవెల్గా బతికినోడు కూడా అడిగిపోతే బాత్రూమ్లు కడిగే పరిస్థితి. ఎందుకంటే దేశం కానీ దేశం పోయినాం, ఊరు విడిచిపెట్టి వచ్చినాం, అమ్మనాయలు విడిచిపెట్టి వచ్చినాం, ఎంతో కొంత సంపాదించాలని చెప్పి ఆశపడిపోతే లాస్ట్కి అలా పరిస్థితి ఇంతమంది చనిపోయారు. సో ఆ కుటుంబాలు మరి 49 మంది చనిపోయారు. ప్రధాని దిగ్భ్రాంతి చెందడమే కాదు, ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఆ కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం కావచ్చు, లేకపోతే ఉపాధి కావచ్చు, ఉద్యోగం కావచ్చు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకపోతే మాత్రం ఈ దేశంలో మేము ఎందుకుంటున్నామని చెప్పి బాధపడుతుంది. ఈ దేశంలో ఆల్రెడీ మాకు ఉపాధి లేక వేరే దేశం పోతే ఆడ సస్తే ఈడ ఉన్నోనికి కనీసం ఏమి ఒరిగింది అని చెప్పి బాధపడతారు.